సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా రాకా. దీని గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ముంబైలో జరుగుతున్న షూటింగ్ సెట్ పైకి తాజాగా నటి మంచులక్ష్మి సందర్శించారు. అక్కడ చూసిన సెట్లు, వింత జంతువులు, భారీ విజువల్ వరల్డ్ చూసి తాను షాక్ అయ్యానని ఆమె చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు రాకా సెట్లో ఏముంది, మంచులక్ష్మి ఎందుకంత ఎక్సైట్ అయ్యారు, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న రాకా ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ బన్నీ బీస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇదే సమయంలో నటి మంచులక్ష్మి రాకా సెట్ కు వెళ్లి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. బన్నీ చాలా రోజులుగా సెట్ కు రమ్మని పిలుస్తున్నాడని, కానీ టైం కుదరక వెళ్లలేకపోయానని చెప్పారు. ఈసారి వెళ్లి చూసిన తర్వాత మాత్రం ఇప్పటి వరకు నేను చూడని ప్రపంచం కనిపించిందని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు మంచులక్ష్మి. ఆమె మాటల్లోనే చెప్పాలంటే సెట్ లో రకరకాల వింత జంతువులు, భారీ నిర్మాణాలు, వందల మంది టెక్నీషియన్లు కలిసి పనిచేస్తున్న తీరు తనను పూర్తిగా ఆశ్చర్యపరిచిందట. సెట్ నుంచి కారులో కూర్చునే వరకు నా నోరు మూతపడలేదు, అంత అద్భుతంగా ఉంది. కొన్ని విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు బయటకు చెప్పలేను అని ఆమె చెప్పడంతో ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. రాకా సాధారణ యాక్షన్ సినిమా కాదు, సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా కొత్త ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ పాత్ర కూడా ఈ సినిమాకు పెద్ద హైలైట్ గా మారబోతుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో బీస్ట్ లుక్ తో కనిపించిన బన్నీ ఇందులో ఒక పాత్ర కాదు, ఏకంగా 4 విభిన్న గెటప్లలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది. ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా మిగతా కీలక పాత్రలపై కూడా పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. జవాన్ తర్వాత అట్లీ తెరకెక్కబోతున్న సినిమా కావడం, పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేసిన భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పుడు మంచులక్ష్మి చెప్పిన వావ్ పిచ్చెక్కిపోతుంది అనే ఒక్క మాటే రాకా విజువల్ స్కేల్ ఎలా ఉండబోతుందో చెప్పిస్తోంది. అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విడుదలకు ముందే రాకా చుట్టూ సస్పెన్స్, హైప్ రెండు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మంచులక్ష్మి చూసింది సెట్ మాత్రమే, కానీ ఆమె రియాక్షన్ చూస్తుంటే రాకా నిజంగానే ఓ కొత్త విజువల్ వరల్డ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోందనే అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరి అల్లు అర్జున్ అట్లీ కాంబో బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.